తప్పిస్తాడు అన్నప్పుడు ఆపదలు రావద్దని ఎలా చెప్పగలం? వ్యతిరేకత రాకూడదని ఎలా మనం చెప్తాము? అలా చెప్పడానికి ఇట్స్ నాట్ పాసిబుల్. అలా చెప్పడానికి లేదు. కనుక గుడ్డిగా మనం ఏం చేయాలంటే మనకు తెలిసినటువంటి వాక్య క్రమంలో క్రమశిక్షణలో మనం ఎదుగుతూ ముందుకు సాగుతున్నప్పుడు గాడ్ విల్ గైడ్ అస్ అంటే యెహోవా మనకు తోడుగా ఉండి మనం నడవలసిన మార్గంలో ఆయన నడిపిస్తాడు. ఆయన మనకు తోడుగా ఉండి మనకు క్షేమాన్ని విస్తరింపజేసేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. ఒక సమయంలో దావీదుకు ఒక సమయంలో సిచ్యువేషన్ ఎదురుపడింది. మంచి ఆత్మీయుడిగా ఎదుగుతున్నాడు, మంచి రాజుగా ఎదుగుతున్నాడు. ఆ సమయంలో సిగ్లగు అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అతను ఊహించని ఎఫెక్ట్ వచ్చింది. అది 1 సమూయేలు 30వ అధ్యాయము 1-8 వరకు ఉన్నటువంటి సందర్భంలో మనం చూద్దాము. దావీదును అతని జనులను 3వ దినమందు 1:8 చదువుతారా? లేదా 30 ఏడ్చుటకు 4వ వచనమే 3వ వచనంలో ఉంటుంది. ఏడ్చుటకు శక్తి లేనంతగా ఎన్నో వచ్చినమ్మా? 4వ వచనం చదవండి. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయినంత బిగ్గరగా ఏడ్చాడు. కారణం ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్ ఎఫెక్ట్ వచ్చింది. ఏంటి ఎఫెక్ట్ అంటే తను ఊహించలేదు. ఇట్లా అమాలేకులు కదా, అమాలేకులు ఒకసారిగా వచ్చేసి తన యొక్క జనులను, తన వారిని, తన వాళ్ళందరినీ చెరగని తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు దావీదు డిపెండెడ్ ఆన్ ద లార్డ్. దేవుడు దావీదుకి వచ్చిన ఆలోచన ఏంటంటే దావీదు 8వ వచనంలోనూ 6వ వచనంలో ఆ పైన పక్క 30 పెట్టి ధైర్యం తెచ్చుకుని పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చాను. నేను ఈ దండను తరిమిన ఎడల దాని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చాను. చాలు. ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. అన్ఎక్స్పెక్టెడ్ ఎఫెక్ట్ ఫేస్డ్ బై ద డేవిడ్ కదా. ఆ సమయంలో దేవుడు ఇచ్చిన ఆలోచన మేరకు ఆయనకి దేవుడుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని బట్టి ఏం చేశాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. దావీదు దేవుని పైన కంప్లీట్ డిపెండెన్స్ ఉన్నది. వెంటనే ధైర్యం తెచ్చుకొని మరి యాజకులకు చెప్పాడు, ఏఫోదు నాకు తీసుకురండి అని చెప్పాడు. వెంటనే ఏఫోదు ధరించుకొని దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వెంటనే దేవుడు వెంటనే ఏం చెప్పాడంటే ఆయనకి, ఇదిగో ఇది నువ్వు అనుకున్నట్టుగా నీకు జరుగుతుంది, సో నేను కార్యం జరిగిస్తాను, నువ్వు ముందుకి వెళ్ళు అని చెప్పనే ధైర్యం దేవుడు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, కనుక ఊహించని పరిస్థితులలో మనకు దేవుడే మనకు సహాయము చేసేటువంటి వాడు. యోబు గ్రంథం 1:21 కూడా సమయం లేదు. యోబు గ్రంథం 1:21 కూడా అంటాడు, ధైర్యపు ఆత్మీయ విశ్వాసి మంచి భక్తిపరుడైన యోబు అంటాడు, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చి తిని అక్కడికి తిరిగి వెళ్ళేదను, దిగంబరిగా మళ్ళా వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కనుక యెహోవా ఇచ్చెను. తల్లి గర్భంలో నుంచి ఒక మెచ్యూర్డ్ ఆత్మీయుడు చెప్తున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా వచ్చాము, మరలా దిగంబరులుగానే వెళ్ళిపోతాము. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. కొన్ని సందర్భాల్లో మనం కొన్నింటి కోల్పోయినప్పుడు మనం ఆ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఎవరు కూడా శాశ్వతము కాదు, ఏది కూడా శాశ్వతం కాదు, ఏది కూడా మనం శాశ్వతంగా దేవుడు ఇస్తేనే తీసుకుంటాం. ఇచ్చిన దేవుడు మళ్ళా ఆయన తీసుకునే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మరలా ఆయన తీసుకునే అధికారం ఆయనకు ఉంది. కానీ ఎందుకని ఎక్కువగా దేన్ని మనం ఏం చేయకూడదంట, ప్రేమించకూడదు అండి. ఎందుకంటే మళ్ళీ మనం కోల్పోయే పరిస్థితి వస్తుంది, కోల్పోతాం. కాబట్టి దేవుని ప్రేమించడం వల్ల ఏమొస్తుంది, శాశ్వతమైన ప్రేమకు మనం ఏమవుతాం, దగ్గర అవుతాం.
శాశ్వతమైన దేవుని యొక్క ప్యాకేజీలో మనం ఉంటాం. శాశ్వతమైన దేవుడు ఇచ్చేటువంటి ఆ మంచి అనుభూతులకు మనం నడిపించబడతాం కదండి. ఒక మాట ఉంది ఏమంటే, దేవుని కంటే మరి ఎక్కువగా మరి ఏది కూడా మనము ప్రేమించకూడదు కదా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నాకంటే ఎక్కువగా మరి దేనిని కూడా మీరు ప్రేమించద్దు అని అంటాడు దేవుడు. కనుక మనం దేవుని ఎక్కువగా ప్రేమించినప్పుడు ఆయన ప్రేమించే వారికి సమకూడి ఆయన ప్రేమించే వారికి సమకూడుస్తారు దేవుడు. లేదా అన్ని ప్రతికూలంగా ఉన్నప్పటికీ అనుకూలపరచడానికి దేవుడు ఉన్నాడు. దుఃఖ దినాలు ఉన్నప్పటికీ సంతోషకరమైన దినాలు అనుమతించే దేవుడు మనకున్నాడు. ఇక ఏది కాదు అనుకున్న పరిస్థితిలో దావీదుకు దేవుడే తోడుగా ఉన్నాడు. గాయం రేపువాడు గాయము మానుపువాడు కూడాను ఆయనే. దేవునికి స్తోత్రములు. అపోస్తుల కార్యం 27-22 అపోస్తుడైన పౌలు కూడా ఒక మాట అంటాడు. అపోస్తుడైన ఆ పౌలు ఒక ఆత్మీయ వీరుడుగా ఉంటారు. 27 ఒకడే గాని మీలో ఎవరి ప్రాణమునకు హాని కలుగదు. నేను ఎవరిని వాడేనో ఎవరిని సేవించుచున్నాను ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవలసినది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై పోచిన వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి అనేకులను కదా, ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రాణంలో ఉన్నటువంటి వారందరినీ కూడా మరి తనతో పాటు ధైర్యపరిచేటువంటి ధైర్యము ఇచ్చేటువంటి ఆత్మీయుడు ఒక పౌలుగా మనం చూస్తా ఉన్నాం కదండి. ఏం చేస్తున్నాడంట దేవుడు, మరి తను ఉన్నటువంటి వారందరినీ కూడా నేను నీకు అప్పగిస్తున్నాను కదా. ఎంతో మంది ఉంటారు మనతో పాటు ప్రయాణంలో, ఎంతో మంది ఉంటారు మనతో ఉద్యోగంలో, ఎంతో మంది ఉంటారు. నీకున్న కరేజ్ వాళ్ళకు ఉండదు. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యము వినేటువంటి వ్యక్తివి, నీకున్న ధైర్యం కదా. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక నీతో ఉన్న దేవుడు. అక్కడ ఒక మాట ఉంటుంది, ఏంటంటే మళ్ళీ ఒకసారి చదువుతుంది వాక్యం. ఇప్పుడైనాను ధైర్యం తెచ్చుకోండి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవరి ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవరి వాడను ఎవరిని సేవించుచున్నాను ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నేను ఎవరిని వాడను ఎవరిని సేవించుచున్నాను. అది మనం గుర్తు పెట్టుకుంటే చాలు. మనము ఎవరి వారమో ఎవరిని మనము సేవించుతున్నామో అనే విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకుంటే అది చాలు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో కూడా ఏమంటారు, మేము సేవించుచున్న దేవుడు జీవం కలిగిన దేవుడు. చాలు, కూర్చో. సేవించుతున్న దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆయన ఈ మండుచున్న అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా సరే మేము ఈ ప్రతిమకు మాత్రము మొక్కము నమస్కరించము, సాగిలపడము. ఎందుకంటే నేను వాళ్ళకి ఏం తెలుసు అంటే దేవుని ఆరాధించడమే తెలుసు, దేవుని కొరకు నిలబడటమే తెలుసు. మరి దేవుడు మనం చూస్తా ఉన్నాం. దానియేలు కొరకు కూడా దేవుడు చెప్పాడు, ఆ సింహాల గుహలో వేసేస్తారా పర్వాలేదు, అయినప్పటికీ నేను మాత్రం నా దేవునికి ప్రార్థన చేయకుండా నేను ప్రార్థన చేయడం మాత్రం దేవునికి ప్రార్థన. ఎందుకంటే ఇంత దూరం నడిపించిన దేవుడు ఆయనే. సో నేను ఆయన ఎలా వదులుకోగలుగుతాను? కనుక ఆయన నేను వదులుకోలేను. కాబట్టి ఆయనే నా సర్వము, ఆయనే నా సమస్తం. కాబట్టి నేను ఆయన వాడును, ఆయన బిడ్డను. 100వ కీర్తన రాయబడింది, ఏమంటాడు, మనము ఆయన ప్రజలము, మనల్ని పుట్టించను, ఆయన మేపుడు, మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎలా ఉంటారంట? ధైర్యం పుట్టిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం బహుధైర్యం పుట్టించును. కనుక భయభక్తులు మరి కలిగి ఉందాం. భయం